ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిత్వ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అల్పపీడనం తుఫానుగా మారడంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. వివరాల్లోకి వెళ్దాం. డిసెంబర్ 5 వరకు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, నాయుడుపేట, సుళ్లూరుపేట, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఈ వర్షాలు విస్తరించాయి. దాదాపుగా 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో కూడా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో. రానటువంటి 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండనుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. తెలంగాణలో అయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత మాత్రం భారీగా పెరుగుతుంది తెలంగాణలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.